ఇటువంటి విచిత్రమైన సమస్య మీరు గతంలో ఎన్నడూ చూసిండ్రండి. నేను బాండు పేపర్ మీద రాసిస్తాను. దాసరి బాబురావు అనే ఒక టీడీపీ కార్యకర్త గత్యంతరం లేక టీడీపీ పార్టీ ఆఫీసులో ఆ టీడీపీ కార్యకర్త తనను ఒక టీడీపీ నాయకుడు అంటే దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండ చూసుకొని టీడీపీ వాళ్ళు వేధిస్తున్నారని స్వయంగా ఒక టీడీపీ కార్యకర్త టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ చూస్తుండగా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడంటే అధికారం టీడీపీ వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అది టీడీపీ ఆఫీసు. అక్కడ ఒక టీడీపీ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, నాకు న్యాయం జరగట్లేదు, ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధితుడు దాసరి బాబురావు గారి సతీమణి చెబుతుంటే వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో ఇంతకంటే చక్కటి ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ విజువల్స్ చూపించలేనండి. సాక్షాత్తు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెట్టారో ఆ మహానుభావుడి విగ్రహం దగ్గరే నేను చనిపోతా అని ఆ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ వీడియో నేను చూపించలేను. కడు బాధాకరం, కడుపు తరుక్కుపోతుంది. ఆ విషయంపై దాసరి బాబురావు గారి సతీమణి మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి. ఆయన గారి పేరు దాసరి బాబురావు అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి దగ్గరగా మేము అక్కడ పొలం కొనుక్కున్నాం. మా అమ్మగారు ఊరండి అది. ఆ పొలం కొనుక్కున్నాం. పొలం ఇలా మొదలు పెట్టారండి. ఎత్తుకుపోతున్నారని మేము అడ్డెళ్ళినందుకు మా ఏలో మట్టి ఎత్తుకుపోతున్నందుకు అడ్డెళ్ళినందుకు మీరు మళ్ళీ మాకు లీజుకి రాయింది, మాకు సంతకాలు పెట్టండి అంటారండి. మేము ఎలా లీజుకి రాస్తామండి? మా చేను లీజు రాడేమో నేను లీజు రాంచుకోలేదని వెళ్ళిపోయాడండి. మా పైన ఏదో మేము కోర్టులో వేసుకుని ఎలవాలని తిప్పలు పెడదాం అనుకుంటున్నామండి. పార్టీ ఆఫీస్కి వచ్చామండి 3 సార్లు, ఎవరు స్పందించట్లా. ఎంఆర్ఓకి 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. మైనింగ్ వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టామండి. ఇక్కడ ఏం జరగట్లేదని నోటీసు రాసేస్తారండి. దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చామండి. తీసుకుని పక్కన పెట్టానండి. నేనేం చేయనండి, రామరాజ్యం నడుతుంది, నేనేం చేయను అంటున్నాడండి ఆయన కంప్లైంట్ తీసుకోరండి. ఇది వరకోసారి ఇలా కొట్టారండి, గోతులో తోచేసారండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదండి. అలా కారు అడ్డం పెడితే కారు 15 రోజులు ఎక్కడ దాచేసి వదుకుని పడేశారండి. దెందులూరు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి. ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్తే అసలు లోనికి వెళ్ళనివ్వరండి. వెళ్ళనివ్వకపోతున్నాను. డీజీ ఆఫీస్కి వెళ్తే ఏమయ్యారు లోనికి రానివ్వట్లేదు ఏంటని అడిగితే మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను లోనికి రానివ్వట్లేదా, ఎవరు పంపించలేదు మిమ్మల్ని, డామ్ డూమ్ అన్నాడు కానీ ఏమీ లేదండి. వాళ్ళు మట్టి తోలు కానివ్వండి, మీరు అడ్డు ఎందుకు వెళ్తున్నారు అంటే కనుక మమ్మల్ని అడ్డు ఎందుకు వెళ్తామని అడుగుతున్నారండి. మీరు అడ్డు వెళ్తే అలాగే కొడతారు, ఎందుకు వెళ్తారు మీరు వెళ్ళకోకుండా ఉండొచ్చు కదా అని చెప్తున్నారండి. ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఏ గారు కూడా ఇదే మాట అండి. ఆవిడ చెప్పిన లిస్ట్ అంతా గుర్తుపెట్టుకోవాలంటేనే మనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అన్ని చోట్లకు వెళ్ళి అర్జీలు పెట్టుకున్నారు, రిక్వెస్ట్లు చేసుకున్నారంట. ఎస్పీ ఆఫీసు, డీజీ ఆఫీసు దెందలూరు, పోలీస్ స్టేషన్ దెందలూరు, ఎమ్మెల్యే స్పందన పార్టీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళారంట. ఇలా ప్రతి చోటికి వెళ్తే స్పందన లేదు. అండ్ వీళ్ళ సమస్యను పరిష్కరించబోగా మళ్ళా వాళ్ళు ఏమంటున్నారంట, మా పొలంలో మట్టి ఎందుకు తీసుకెళ్తున్నారంటే తీసుకెళ్ళనివ్వండి మట్టి, మీరు అడ్డం వెళ్తే వాళ్ళు అట్లే చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని కొడతారు, మీకేం హక్కు ఉంది? అవును పొలం మీదే, కానీ హక్కు వాళ్ళది, తీసుకెళ్ళనివ్వండి అంటే ఏంది? చింతమనేని మనుషులంట, చింతమనేని అంట, వాళ్లకు ఆ చింతమనేని ఏరియా అయిన దెందలూరు చుట్టుపక్కల ఉన్న భూములంతా హక్కులు వాళ్ళదే అంట. మీ పొలమైనా కానీ హక్కులు వాళ్ళవే అంట. వాళ్ళు మీ పొలంలో మట్టి తీసుకెళ్తుంటే అడ్డెళ్ళకూడదంట. అడ్డెళ్తే చెప్పారు కదా, ఇంతకుముందు ఒకసారి తోసేసి కొట్టారంట, కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదంట. వాళ్ళ కారును ఎక్కడో 15 రోజులు ఎక్కడో పడేశారంట. 3 సార్లు టీడీపీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోలేదంట. ఒక్కసారి ఆవిడ చెప్పిన మాటల్లో ఎంత డెప్త్ ఉందో మీరు ఆలోచించండి. అంటే ఏ ఆఫీసు కూడా వారు సక్రమంగా వారు పనిచేసే అవకాశం లేదు. ఇక్కడ నేను ఎక్కడా అధికారులను లేకపోతే పోలీసు వాళ్ళని బ్లేమ్ చేయట్లేదండి. ఆ పోలీస్ ఆఫీసర్ అన్నట్టు కదా రామరాజ్యం నడుస్తుంది, మేమేం చేస్తాము అంటే ఇక్కడ రామరాజ్యము అంటే ఏదో మంచి జరుగుతుందని కాదండి. మంచి జరుగుతుంటే రామరాజ్యంలో లాగా మంచి జరుగుతుంటే వీళ్ళకి, ఈ బాధితులకి న్యాయం జరిగేది. అంటే ఇంకా ఎవరూ ఏమీ చేయలేరు, నిమిత్త మాత్రులము అన్నట్లు ఆ పోలీస్ వాళ్ళ ఉద్దేశం. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, స్పందన కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎస్పీ ఆఫీస్లో కానీ, లేకపోతే డీజీ ఆఫీస్లో కానీ, వీళ్ళ పార్టీ ఆఫీస్లో కానీ వారికి న్యాయం జరగలేదండి. అండ్ ఆ వీడియో అన్ని చోట్ల చక్కర్లు కొట్టింది. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర అతను
నేను ఏదో చేసుకుంటానంటే అందరూ వారిస్తున్నారు. అది పార్టీ ఆఫీస్. ఎవరి పార్టీ ఆఫీసు? టీడీపీ పార్టీ ఆఫీసు. అక్కడికి సాక్షి వెళ్ళి రికార్డ్ చేసే అవకాశమే లేదండి, అలౌ చేయరు. అక్కడున్న వాళ్ళే రికార్డ్ చేసి వాటిని బయటకు వదిలేరు. అది వైరల్ అయింది. కానీ ఇది సాక్షి వాళ్ళ తప్పు, సాక్షి వాళ్ళు ఏదో నేరం చేశారని చింతమనేని ప్రభాకర్ ఏం చేశారంటే అదే ఇంకా దౌర్జన్యానికి పరాకాష్ట అండి. దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారా అని అడిగినందుకు మీరు అడుగుతారా అని మళ్ళీ దౌర్జన్యం చేయడం. చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశాడంట, సాక్షి ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారంట. ఒక్కసారి చదివి వినిపిస్తుందండి. ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీసులో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషి చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక టీవీని జిల్లాలో తిరగనివ్వను, సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను, ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబురావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్ బయట పెట్టడం గమనార్హం. ఒకటి, బాధితుడిని ఇబ్బంది పెడుతున్నారు. రెండు, ఎందుకు ఇబ్బంది పెడతారంటే పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పత్రికా ఆఫీసులపైన దాడి చేసి కంప్యూటర్లు ధ్వంసం చేస్తున్నారంట. అంటే ఇంకా ఎవరు మాట్లాడకూడదండి. నేను గిల్లుతే గిల్లించుకోవాలని ప్రకాష్ రాజ్ చెప్తాడు చూడండి, పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ను గిల్లుతాడు. ముమైత్ ఖాన్ అరుస్తుంది, ఏయ్ నేను గిల్లితో గిల్లించుకోవాలి కానీ నువ్వు అరవద్దు అంటాడు. అంటే సేమ్ అదే నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మేము ఇష్టారీతిన మీ సొంత పొలాలైనా మా అధికారం ఉంది కాబట్టి మేము దౌర్జన్యంగా మట్టిని తీసుకెళ్తాం, అడ్డొస్తే మిమ్మల్ని తోసేస్తాం, మీ కార్లు లేపేస్తాం, మీరు ఎవరికి చెప్పుకున్నా మేము భయపడం. ఒకవేళ ఎవరైనా మీరు చెప్పారు మీరు బాధపడుతున్నారని ప్రచురిస్తే వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేస్తాం, ధ్వంసం చేస్తాం అని చెప్పడం దేనికి సంకేతం? సంక నాకిపోతుంది అనడానికి సంకేతం అండి. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే పరిపాలన, ఇదే ప్రభుత్వం ఇలానా చేసేది? వేరే వాళ్ళు కూడా కాదండి. దౌర్భాగ్యం ఏంటంటే నాకు అంటే ఏడవలేక నవ్వుతున్నాను. టీడీపీ వాళ్ళ ఆఫీసులో టీడీపీ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకొని టీడీపీ వాడు నన్ను దౌర్జన్యం చేస్తున్నాడు, ఎవరూ పట్టించుకోవట్లేదంటే ఇంకా దీనికి మందే లేదండి. కొన్ని రోగాలకు మందు ఉంటుంది, కొన్ని రోగాలకు మందు ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, ఈ దరిద్రాలన్నీ పోవాలి అని కోరుకోవడం తప్ప టీడీపీ వాళ్ళకే ఇంకా ఏమి న్యాయం జరగదంటే మనలాంటి వాళ్ళకి ఇంకా ఒకసారి ఆలోచించండి. నిజంగా ప్రజాస్వామ్యం ఉందే రాష్ట్రంలో అనిపిస్తుందండి. పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి. దే షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్స్ సచ్ ఎ షేమ్ దట్ వీఆర్ reminding them, or we should constantly remind them that we are in a democratic country. Dictatorship doesn't last long. Please keep in mind, Nara Lokesh.